సావాలనా? ఒక్కోసారి సావటం కంటే బతకటమే కట్టం అనుకో. నువ్వు నిన్నెవడో పాడు చేసిన రోజున నీకు సావాలనిపించలా. నీ కడుపులో పాపెట్టి పిండం పెరుగుతుందని తెలిసాక సావాలనుకోలా. ఇవాళ ఓ పేద కెట్టయ్యని తెచ్చి సిన్నల్లుడని పేరెట్టి నీ పక్కన నిలబెడితే నీకు పౌరుషం దుఃఖం పొడుచుకొచ్చాయి, అవునా? నొప్పించానా? చూడమ్మా, నిన్ను చూస్తే నువ్వు తప్పు చేసావనిపించడం లేదు. తప్పు చేయకుండా నింద పడితే తలకు రాదు. ఇలాంటప్పుడు చచ్చిపోతే నింద నిజమైపోద్ది. అయినా నీకు బతికే సదుపాయం లేనట్టే సత్య అధికారం కూడా లేదు. నీ కడుపులో ఇంకో జీవి ఉంది. చెప్పమ్మా, నీకింత కట్టం తెచ్చిపెట్టిన ఎదవాడు ఆడి పేరు చెప్పు. నా ప్రాణాలు వడ్డైనా సరే ఆయన పట్టుకొచ్చి నీ కాళ్ళకాడ పడేస్తాను, నీకు తాళి కట్టిస్తాను. ఇప్పుడే చెప్పక్కర్లా, నీకు చెప్పే ధైర్యం వచ్చినప్పుడే చెప్పు. ఒక్కటి గుర్తుంచుకో తల్లి, నేను చెడ్డోణ్ణి కాను. నేను ఈ కొంపలో ఉన్నంతసేపు నీకే కీడు రాదు. నీకు మంచి జరిగేదాకా నేను నీ నీడలా ఉంటాను. వెళ్ళి తిరిగే పిల్ల, కళ్ళు మూసుకుని పడుకునే టైం. వెళ్ళి పడుకో తల్లి. అరే రే 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 గుడ్ మార్నింగ్ మై డార్లింగ్. సుప్రభాతం సిండిలా. ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు? వారం రోజు నుంచి నీ కోసం కలలు కంటున్నాను. మెరుపులా వస్తావు, పిడుగులా ఉరుముతావు, నా అదృష్టంలా మాయమైపోతావు. కొంచెం కొంచెం అదేమిటో తెలుసా? కనపడ్డం లేదా? కళ్ళు బయర్లుగమ్మాయా? నా చొక్కా చొక్కా కాదు, దానిలో ఉండే మండే నా గుండె. గుంజు, కసిగా నెస్తం వచ్చినట్లు గుంజు. ఇక్కడ నా గుండె గొప్పగొప్పలాడిపోతుంది. చోరు తగ్గించిరో. వీళ్ళంతా గొప్పింటి కుర్రోళ్ళు, చదువుకున్న సచ్చినోళ్ళు. బంగ్లాల్లో పనంటేనే భయం పట్టుకుంది. గౌరీ, నా గహోరీ, లాలి తలాలి. నాకు ఒళ్ళు మండిందంటే నీ సొక్కా కాదు, నిన్నే సితకు పొడిసి ఊతికి ఇస్త్రీ చేసి పారేస్తా. అదేమిటి డార్లింగ్, మనసులో ఉన్న మనసు చెప్పి తప్ప? అదే కదా బెదరిల్లా. ఎంత ఎంత మార్నింగ్ షోలు అయినా పాశముఖం కడుక్కోవా బామర్ది? వెళ్తున్నా. అదేటది ఇంటర్వెల్ అన్నా కాకుండా పారిపోతున్నా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చానా? నా మీద నీ చెక్కింగ్ కాదు, నీ మీద నా చెక్కింగ్. టీ కొట్టు కట్టేసి డూయెట్ పాడటానికి వచ్చా. డూయెట్ కొత్తిపోయే ముళ్ళు వచ్చే డామ్ డామ్ డామ్, సబ్బు పోయి నురుగా వచ్చే డామ్ డామ్ డామ్. అవి జైలు పచ్చి మేడ మీద నిచ్చేపోంటి బాత్రూమ్ సవర్ బాత్ ఉంటే ఇదేం కర్మ? నాకు సవర్ బాత్ కంటే ఈ నూతి బాతే ఇష్టం. నీ కర్మ. బాతో గోడ కుక్కో జలకాల ఆట ఇయ్యాలని అసలు అవుద్దా అని అవగొట్టాలనే చూస్తున్నా. అయి సత్తే కదా, రుద్దిన కొద్దీ నురగా, నొరగొచ్చిన కొద్దీ సరదా. అంతేలే. జైలు పచ్చికి జైలు పచ్చికి జైలు పత్రే కావాలా? ఏయ్ తామ్ తామ్ అని 2 దరువులే. ఆకలి ఆకలి, గౌరీ ఆకలి, ఓ గంగా ఆకలి, బాబోయ్ ఆకలి, అమ్మోయ్ ఆకలి. ఏంటి ఏదో సంత తెల్లారకుండా? నీ సంగతి నాకు తెల్లు, నాకు తెల్లారు చాలా సేపు అయింది. ఆకలి ఆకలి, కూడు కూడు, బువ్వ బువ్వ. నీదేం కడుపా కంబాల చెరువా? ముప్పూట్లా ముక్కు దాకా మేపుతున్నా ఆకలంటూ రచ్చా. దిగ దిగను బువ్వ. బువ్వా లేదు గువ్వా లేదు. ఈ బంగళాల టిఫిని 8 కొట్టాక పెడతారు. అందాక ఆగలేను, చచ్చిపోతా. పోనీ సర్దికుడు. చిచి సర్దికుడా? నువ్వు కూర్చున్న హై క్లాస్ టేబుల్ పరువు తీసేశావు. పోవే, సర్దికుడు తినేది నేనే గాని ఈ టేబుల్ కాదు. తెలుసు నాయనా, కానీ దేనికిచ్చే మర్యాద దానికి ఇవ్వాలి. ఉన్న చోటు కీటు వీలు సాలు మంచి కించి. కుక్కేసం కడితే మొరగాలి, గాడిదకైతే వాంటర్ పెట్టాలి. డబ్బున్నోడేసం కడితే ఆకలైనా ఆ మాట పైకనకూడదు, బేవమని తేంచాలి. అంతే కదా, అంతా నాటకం, అంతా బోటకం. అంతే కదా. స్వామి,
ధర్మరాజు అంతటా ఆడి పక్కన నిలబడి అబద్ధం ఆడమని ధైర్యం చెప్పావు. పాపం ఈ ఆడకూతురు నిజం చెప్పడానికి ధైర్యం చాలక నరకచర అనుభవిస్తాంది. ఆ అమ్మ మొర ఆలకించి దారి చూపెట్టు. ఆ పిల్ల కట్టం చూస్తే నాకే ఏడుపొచ్చేస్తాంది. ఎన్నదే ఓడివి నీకు రాదా? కన్ను మూసినా తెరిచినా చూడగలడు నువ్వే కదా. ఓ కన్నీటేసి కనిపెట్టు సామే. వరలక్ష్మి, వరాలక్ష్మి, మన శని విరగైందే. ఏమిటండి? పాయసం వండించు, కోడిని కోయించు, మేకని చంపించు. రే కిష్టిగా, ఎక్కడ రాస్కల్? దిగరా మేడ, పోరా బయటికి. పిలిచావా గురు? రాస్కల్, నోరు పోయిరా. నేను నీ గురువునట్రా గాడిద. గెట్ అవుట్. ఏంటి గురు, పరగడుపునే మందు కొట్టావా? సిన్నల్లోని ఏరా పోరా అంటున్నావు? సింగపూర్ ఆయన ప్లేన్ ఎక్కి వెళ్ళిపోయాడు రా. నువ్వు తక్షణం గెట్టావు. ఓ అదే కథ. మందే అనుకున్నాను. దాన్ని మించిన నిస్సా. చూడు గురు, కాళ్ళు బట్టి లోనకు పిలిచిన మడిసిని పని అయిపోగానే మర్యాదగా పొమ్మనటం మంచోళ్ల పద్ధతి. ఇలా పోరా గీరా అనటం. నోరు మీరా, నీ బతుక్కి నేను మర్యాద ఇవ్వాలా? గురు, ఏరు దాటాక తెప్ప తగలేస్తే నువ్వే ఏడుస్తావు. నేనే లేకపోతే నీ మర్యాద పరువు ఏటో పోయావు కదా. బాలేదు కదరా గాడిద. 10,000 గడ్డి గడిచావు కదా, విరగడైపో. ఏది ఈ గడ్డ? నేను గడ్డి తినే గాడిదని కానురా. నీ గడ్డి నీ నోటే కనిపించడానికి దాచాను. రే జగన్నాథం, నీకు నాతో పని అయిపోయి ఉండొచ్చు కానీ నాకేంటో పని కాలేదు. అయ్యేదాకా కదలను, నిన్ను బదలను. నన్ను నెలగొట్టడానికి ఇంకా రచ్చ చేశావో సింగపూర్ ఆడికి నేను ఫోన్ కొట్టిన తొట్టు, నీ పెద్దల్ని జైల్లో పెట్టించిన తొట్టు, నీ పరువు సాకిరేవులో ఉతికించిన తొట్టు. జగన్నాథం, నీ ఇనపెట్టెలో ఈ ఎదవ డబ్బుంది. నా ఉక్కు గుండె మధ్యన తడుంది, కన్నీరుంది, జాలుంది. చూద్దాం, నా గుండె గెలుస్తాదో నీ డబ్బే గెలుస్తాదో. గుమత్త గారు, టైప్ కట్టేసి కాసేపు బయటికి వెళ్ళండి. ఏమిటి కృష్ణ, ఏమిటి హడావుడి? అడావిడా దాని అమ్మ మూగుడా ఇయ్యాల ఇప్పుడే ఐసా పైసా తేలిపోవాలా? అవును, ఇవాళ నేనే వచ్చి నిన్ను అడగాలనుకున్నాను. కాంట్రాక్ట్ ప్రకారం నీ పని కాగానే వాళ్ళు వెళ్ళిపోమంటే మొరాయించావట, డబ్బు మొహాన కొట్టావట. అవును, డబ్బు గడ్డి గడిచేవాడిని కాను కాబట్టే. వకీలయ్యా, నిజం చెప్పు, ఎవరిని కాపాడటం కోసం నన్ను ఏదో కేసులో అడ్డేశావు? ఎవడాడు? ఎక్కడుంటాడు చెప్పు. ఆయన జుట్టట్టుకు లాక్కొచ్చి. తెలిస్తే గొడవే ఉంది. నీ కాళ్ళు పట్టుకోవటం, ఈ నాటపాడం అంటే ఇవన్నీ నీకు నిజంగా తెలదా? పోనీ ఆ పిల్ల కాలు జారిందా? వకీలయ్య, ఆ పిల్ల కావాలని కాలు జారిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎవడో చెడగొట్టాడు, మోసం చేశాడు, గొంతు కోశాడు. పోనీ కాలేజీలో ఆ పిల్లతో సరదాగా సావాసంగా సనువుగా తిరిగే కుర్రాడెవడైనా? నేనే కాలేజీకి వెళ్ళి వాకప్ చేద్దును, కానీ మీ ఇంటి పరువు బజార్ను పడుద్దని భయం. ఇంకొకటి పడవ నీకెందుకు? నీ సొంత పడవ నువ్వు చూసుకో. నా సొంత గొడవ మీద నేను ఎప్పుడన్నా సిక్కులో పడ్డానా? నా కథ నీకు తెలదా? వకీలయ్య, వాళ్ళు రాక్షసులు. నేను వెళ్ళిపోతే ఆ అమ్మాయి గారి కడుపు కోసేస్తారు, గొంతు నరికేస్తారు. సచ్చినాను. వెళ్ళక ఎంతకాలం వెళ్లాడతావు? ఎంతకాలమా? పాపం బద్దలై తప్పు చేసినోడు దొరికేదాకా. వకీలయ్య, చూడు, దారి చూడు. నిజం చెప్పి కేసు నీకే దారి చూడు. ఏం తాత, బాగున్నావా? ఏంట్రో ఈ కొత్త వేసం కట్టావు? అమ్మా శుభ్రం, అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, తప్పురా, లేకపోతే మళ్ళీ ఇట్టే మాయమైపోతాడు. ఓ తాత, ఏంటా మాటలు? అన్నా, ఆడికెళ్ళా ఉన్నా ఒక కార్డు ముక్క రాసి పడేయకూడదు. రాయొచ్చు గాని మన సెక్రటరీ సెలవు మీద క్యాంప్కి వెళ్ళాడు, అందుకని. వెళ్తాడు. ఈ ముసిలాడు, ఈ పసిబిడ్డ ఈడ ఈదురోమని పడి ఎడుస్తా ఉంటే నువ్వు టింగు రంగాన్ని ఊరేగు. ఉండు తాత, ఉడుకుడు గంజి నీళ్ళున్నాయి, ఉప్పు రాసి ఉల్లిపాయకు వస్తేస్తా నాకు. ఆహా, ఎన్నాళ్ళకు లాగించు. ఇన్నాళ్ళు జవు చచ్చిపోయి సత్తనాను. ఒరే కిట్టయ్య, వయసు వచ్చిన పిల్లలు అయ్యి చేతిలో పెట్టి బరువు దించుకునే తెరువు చూడరా. చూసా తాత, ఆ పని మీదే ఓ కాంటాక్ట్ చేసి డబ్బు గడించా, కానీ అదో డబ్బుకు సిలిం పట్టింది, ఇసురవతలు బారేశా.
సాలేరా నీ యాదవ కథలు నువ్వును. ఇదిగో కెట్టయ్య, నేను చెప్పేది కుదురుగా ఇనుకో. చూడు, నా ఎరికిన ఓ మంచి సంబంధం ఉంది. ఇకనే ముహూర్తం పెట్టించాయి, 7 వచ్చేస్తా. కిట్టయ్య